చూస్తుంటారు కదా మా ఫ్రెండ్ని బడిపిండి తిని బాగా బలిసిన బొంతకోడి మాదిరి అయితే ఉన్నాడు. అన్లిమిటెడ్ ఫుడ్ తినడానికి ఆయన కత్తులు సానబడుతున్నాడు. ఓటితో చేసేది ఏమి లేదు, సానబట్టి పక్కన పెట్టుకోవడమే. దీని పేరు వచ్చేసి గ్రిల్ బాక్స్. ఇది చెన్నైలోని మైలాపూర్ దగ్గర అయితే ఉంటది. పర్ హెడ్ 800 తీసుకుంటారు. అన్ని రకాల ఐటమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ కూడా. ఇంత దూరం పోయిన వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ తింటారు. ఫిష్, ఫ్రాన్స్, చికెన్, మటన్ అన్ని రకాలు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. రాగానే వీళ్ళే మంట వేస్తున్నారు. తినేదాకా కూడా హోటల్ నుండి చేసేట్లేరు. వంట చేస్తున్నారు, తగలబెట్టేదానికి ప్లాన్ చేస్తున్నారు. అర్థం కావట్లేదు. ఆ విధంగా అయితే మంట వేస్తున్నారు. స్వీట్ కార్న్ మసాలా వేసి చేస్తారు. ఇవైతే అద్భుతంగా ఉంటాయి. మనం కూర్చోగానే చికెన్ స్టిక్స్ అన్ని తీసుకుని వచ్చి పెడతారు. మనం అయితే ఆత్రంగా తినకుండా సెగదగిలేదా కాసేపు ఎదురు చూడాలన్నమాట. ఆత్రంగా తినకుండా ఆచి తూచి నిదానంగా అరుగుదలయ్యేంత వరకు చూసుకొని తినాల. నేను చాలా ప్లేసెస్ కి అయితే వెళ్ళాను. అన్లిమిటెడ్ ఫుడ్ ఉండే హోటల్స్ కి అయితే ఎక్కడ కూడా పీతల ఫ్రై, అదే అండి ఎండ్రకాయల కర్రీ ఎక్కడా లేదు. ఇక్కడైతే అది అవైలబిలిటీలో ఉంది. ఎంతైనా తినొచ్చు. ఇదే కాదు, దీంతో పాటు పిజ్జా, దోశ అద్భుతంగా అయితే రెడీ చేసి ఉన్నారు. ఒకసారి మీరే చూడండి. ఎంతటితో అయిపోలేదు. మనకు కావాల్సినంత చాక్లెట్ ఫ్లేవర్ వేసుకొని కేకు ముక్కల్ని ఇష్టం వచ్చినన్ని అయితే తినొచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పీస్ మిఠాయి అంటారు మన సైడ్. మనకైతే తెలియదు ఇదేందో. శుద్ధంగా చుట్టి చేతికైతే ఇచ్చేస్తాడు. సప్పరిస్తా కూర్చోవచ్చు. అన్ని రకాల ఫ్రూట్ సలాడ్లు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. శుద్ధంగా తినేసి అయితే బయట రావచ్చు. 800కి ఇన్ని రకాల ఐటమ్స్ వస్తున్నాయంటే ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్ళైతే తినేసి రావచ్చు.